వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అన్నీ తమకు తెలుసు అనేటువంటి ఒక అభిప్రాయం, అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక అహంకారం కాస్త దరిదానివ్వకండి. అనవసరంగా ఎటువారి యొక్క మనస్సును గాయపరిచేటువంటి అధికారం మనకు లేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ, కొత్త నూతన విద్యల కోసం కానీ, ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో ప్రవేశం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకెడుతుంది. చక్కగా ఫలితం లభించేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా అవివాహితులకి వివాహ సంబంధాలు నిశ్చయం అవడంలో చక్కని ఫలితం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సమాజం దృష్టిలో లేదా మీ సహోద్యోగుల దృష్టిలో మీరు ఒక రకమైనటువంటి గర్విష్టి లేదా వీరికి గర్వము అనేటువంటి ఒక రకమైనటువంటి భావం ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. వాక్ పౌరుషం కాస్త తగ్గించుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా కళాపరమైనటువంటి ఆలోచనలు, నూతన విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా కళాకారులకి అనుకూలంగా ఉంది. విద్యార్థులు కాస్త కృషి చేయండి, అనుకూల ఫలితం పొందుతారు. అంతేకాకుండా కొందరికి ప్రేమ వ్యవహారాలలో తలదూర్చేటువంటి అవకాశం, అలాంటి విషయాలలో ఒక అడుగు వేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి ఈ వారం కనపడుతుంది. నూతన సహవాసాలు కానీ, నూతన పరిచయాలు కానీ మీకు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము అలాగే నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.